పడుకుని మరునాడు ఉదయం మధురానగర ప్రవేశం చేశారు. బలరామకృష్ణులట బృందావనంలో ఉన్నారట, ఇన్ని గొప్ప లీలలు చేశారట, పరమమోహన స్వరూపంట అని కాంతలు పురుషులు అందరూ మేడల మీద నిలబడి చూస్తున్నారు. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు నడుస్తూ ఆ మధురానగరం యొక్క రాజవీధిలో వెడుతున్నారు. కంసుడికి బట్టలు ఉతికేటటువంటి ఒక చాకలివాడు మంచి మంచి పట్టుబట్టలన్నీ ఉతికి మూటలు కట్టుకుని చక్కగా తల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కృష్ణుడు పిలిచి అన్నాడు, ఏమాయ్ మేము నందమహారాజు గారి బిడ్డనం, మాకు కూడా ఒక్క పట్టుపంచి ఇద్దు కట్టుకుంటాం అన్నాడు. ఆ చాకలన్నాడు, ఎంత ఆగ్రహం వస్తుందో తెలుసా మా కంస మహారాజు గారికే తెలిస్తే మీ ప్రాణములు ఉగ్గడించేస్తాడు. మీకు పెరుగులు నేతులు తాగి బాగా కొవ్వు పట్టింది, లేకపోతే ఇవేం మామూలు పంచెలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తుగా కంస మహారాజు గారు కట్టుకునేటటువంటి పంచెలు. ఇవి కావాల్సి వచ్చాయా మీకు? ఎట్టెట్రా మనుజేంద్ర చేరములు మీకు ఇయ్యంబాడియే మీరలు కట్టంబోలుదురే పయోఘృతదధి క్షీరంబులంతాగి ఇట్లాడంతనుగాక గొల్లలకు మీకి భంగినూరాడెడిన్ కటా ప్రణంబులు కోలుపోగెదు సమీకం శొద్ధతిన్ బాలక. మా కంసుడికి తెలిసిందంటే పీకలు ఎగిరిపోతాయి, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి అన్నాడు. అంటే కృష్ణుడు చూసి, నేను నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు మాట్లాడింది ఏమిటి అని చూస్తుంటే బలరాముడి వంక చూసి, అన్నయ్య ఇంకా ఈ పుర్రె మారదు అని పిడికిలి బిగించి ఒక్క బుద్దండి నెత్తి మీద. వాడి తల బద్దలైపోయి చచ్చిపోయాడు. ఎందుకు చంపాడు చాకల్ని అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ పుర్రె ఎప్పటిదో తెలుసండి, త్రేతాయుగం పుర్రెది. అప్పుడు సీతాదేవి మీద నిందలేశాడు. ఆవిడ సీతాపరిత్యాగానికి కారణమైన పుర్రె. ఈ పుర్రె ఎప్పటికైనా మారుతుందేమోనని ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మంచి మాట మాట్లాడతాడేమో అనుగ్రహిద్దామని చూశాడు. అవకాశం వచ్చినా అహంకారంతో నాశనం అయిపోతాడు. ఒక్కొక్కడు నోటి మాట వల్ల చెడిపోతాడు, ఎక్కడెలా మాట్లాడాలో తెలియక. ఎట్టెట్రా మనుజేంద్ర చేలములు మీకు ఇయ్యంబాడియే ఇన్ని మాట్లాడాడు. పగిలిపోయింది అప్పుడు చచ్చూరుకున్నాడు. కాబట్టి ఈశ్వరుడి యొక్క క్షమాగుణాన్ని, మనిషి యొక్క తెంపరితనాన్ని ఈ రజకుని యొక్క మరణము మనకి ఆవిష్కరిస్తుంది. బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనసుని ఉతుక్కోలేకపోయాడు వాడు. అది దాటారు. చిత్రం ఏమిటంటే ఒక వృద్ధుడైనటువంటి సాలెవాడు పంచెలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకి ఎదురొచ్చి తీసుకెళ్లి, ఇవి నేను కంసుడి కోసం నేస్తున్నటువంటి పంచెలు, మెత్తటి పంచెలు, మహానుభావా మీరు ఈ పంచె కట్టుకుని కనపడితే ఎంత బాగుంటారో ఈ పంచె కట్టుకోండి అన్నాడు. అసలు అడగలేదు కృష్ణ పరమాత్మ. ఆ పంచెలు కట్టుకుని ఏ రకమైన ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసండి. కాబట్టి ఆ సాలెవాడు ఈ స్థితిని పొందాడు. ఆ ముందు సందులో సుధాముడు అనబడేటటువంటి మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన పుష్పమాలలు కడుతుంటాడు కంసుడికి. ఆయన దగ్గరికి వెడితే ఆ మాలాకారుడు ఎదురొచ్చాడు, లోపలికి తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కృష్ణ నా జన్మ ధన్యమైంది, ఏం అదృష్టం ఇవాళ మీరు ఇచ్చేశారు నా దగ్గరికి అన్నాడు. ఈ మాటలు బ్రాహ్మణులు అనలేకపోయారు, నేను ఆ లీల విడిచిపెట్టేశాను టైం లేక. కానీ కాబట్టి ఇక్కడ కాదు, మొన్నటి రోజున వదిలిపెట్టాను, ఇవాళ నేను వదిలిపెట్టలేదు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కృష్ణ పరమాత్మకి, స్వామి మీరు ఈ పుష్పమాలను అలంకారం చేసుకోండి అని పుష్పమాలలు ఇచ్చాడు. పొంగిపోయాడు పరమాత్మ. ఒకదానికన్నా ఒకటి కిందకి చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నాకు ప్రీతితో నువ్వు ఏది ఇచ్చినా నేను అంత ఇవ్వగలను, రెట్టింపు కోట్ల రెట్లు నీకు ఇస్తా, నువ్వు ప్రేమతో నాకు ఇస్తే. ఏడుస్తూ నువ్వు తెచ్చింది నాకు అక్కర్లేదంటాడు ఈశ్వరుడు. కాబట్టి ఈ పూలదండలు వేసి పొంగిపోయి నమస్కరించిన మాలాకారుణ్ణి చూసి ఈయన వరం ఇవ్వలేదు, నువ్వు అడిగి ఇచ్చేస్తానన్నాడు. నువ్వు అడుగు, నీకేం కావాలి ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు. అంటే ఆనాడు మాలాకారుడు అడిగిన దాన్ని మనం అందరం పూజలో చెప్పవలసిన దాన్ని అడిగాడు. ప్రేమకి హద్దు ఉండకూడదు, అంతా ఈశ్వరుడే అని. ఏ పదార్థములు చూసినా ఇది ఈశ్వరుడే అని నాకు ప్రేమ ఉండాలి. దానికి ఎల్లలేదు, పూర్ణమై ఉండాలి. అపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే, ఈశ్వర నాకు అటువంటి భక్తిని నాకు కటాక్షించవా అని అడిగాడు. పొంగిపోయి ఆ మాలాకారుడికి ఆలింగన సౌఖ్యం ఇచ్చి కౌగలించుకుని ఆయనకి ఏమిచ్చాడు అన్నది వ్యాసుడు కూడా చెప్పలేని స్థితిని ఇచ్చాడు. కాబట్టి ఒక కుబ్జ అంటే గూనిది. ఆవిడ త్రివక్ర, 3 వంకరలు ఉన్నాయి ఆవిడకి శరీరంలో ఈ గూని వల్ల. ఆవిడ ఎదురొస్తుంటే కృష్ణ పరమాత్మ ఎదురెళ్ళి ఆవిడ వంక చూశారు. కుబ్జ అంటే అందంగా ఉండదు కదా, త్రివక్ర అయి ఉన్నటువంటి స్త్రీ. ఆవిడంది కృష్ణుడి వంక చూసి, అయ్యా నన్ను కుబ్జ అంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏమని పిలుస్తారో తెలుసా? త్రివక్ర, శరీరంలో 3 వంకరలు ఉన్నదానా అని నన్ను పిలుస్తారు. నువ్వు చూస్తే ఎంత అందంగా ఉన్నావు, నీకు దృష్టి తీతలా నీ ఎదురుగుండా నేను నిలబడ్డాను. కానీ నేను ఏం చేస్తుంటానో తెలుసా? వినిర్మలలే పన విద్యదాన, గంధపు చెక్కల మీద గంధం తీస్తుంటాను, పరిమళ ద్రవ్యాలు సిద్ధం చేస్తాను, కంస మహారాజుకు పట్టుకెడతాను, ఆయన ఒంటికి రాసుకుంటాడు. అసలు నిజంగా అందం ఏమిటో ఇవాళ చూశాను నీలో. నువ్వు ఈ గంధం రాసుకుంటే ఈ గంధానికి అందం వస్తుంది. ఈశ్వర కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? వినిర్మలలే పన విద్యదాన నన్మిక్కిలి రాజు మెచ్చు. ఎవరికి ఏది లేదో అది గుర్తొస్తుంది. అందరికీ అందం ఎక్కడ ఉంటుంది అంది పాపం. నాకు అందం లేదు, నాకు ఇస్తావా అని కూడా అడగలేదు ఆవిడ. అందరికీ అందం ఎక్కడ ఉంటుందయ్యా? ఉండమంటే ఉంటుందా? పోన్లే ఇంత అందగాడికి నువ్వు రాసుకొని తెచ్చిన గంధం
పొంగిపోతాను అంది. అంటే పరమాత్మ చూశారు, అయ్యో పాపం ఎంత మాట మాట్లాడిందిరా, ఎంత గొప్ప మాట, ఈ పాటి గంధం ఇచ్చి రాసుకో అన్నందుకు ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా అండి? ఎవ్వరికీ దొరకనటువంటి విచిత్రమైన సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడి పాదంతో తొక్కాడు. తొక్కి తన ఈ 2 వేళ్లతో ఆ కుబ్జ యొక్క గడ్డం కింద పెట్టి 2 వేళ్లు ఇలా పైకెత్తాడు. ఎత్తేటప్పటికి 3 వంకరలు సరిపోయి అందమైన సౌందర్యవాస అయిపోయింది. అయిపోగానే ఆవిడంది, నేను సైరంధ్రిని. అంటే పాంధులు అంటారు, ఇల్లు లేని వాళ్ళని పూర్వం పాంధుడు అనేవారు. అలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉండేవారంటే పూర్వం సైరంధ్రి ఇంట్లో ఉంటారు. కాబట్టి సైరంధ్రి పురుషులు అడగడమే తడవు, వారికి కావలసిన సౌఖ్యాన్ని కూడా కటాక్షిస్తారు. కాబట్టి అటువంటి సైరంధ్రిని నేను. నాకింత సౌందర్యం ఇచ్చావు, నువ్వు ఇంత సౌందర్యం కలిగిన వాడివి, కాబట్టి నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నేను ఇచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవించు అని ఆయన మీద ఉన్న ఉత్తరీయం పట్టుకులాగింది. తగితే కృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా నేను వస్తాను మీ ఇంటికి, కానీ ఇప్పుడు కాదు, కంస సంహారం అయిన తర్వాత వస్తాను. ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకెళ్లారు. ఎక్కడ జరుగుతోంది ధనుర్యాగం అని అడిగారు. ఒక పెద్ద ధనస్సుని నిలబెట్టారు. కృష్ణ పరమాత్మ ఆ ధనస్సు తీసుకుని సంధించారు. అది 2గా విరిగిపోయింది. ఆ ధనస్సు యొక్క 2 ముక్కల్ని బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి కంసుడి యొక్క సైన్యాన్నంతటినీ సంహారం చేశారు. సంహారం చేసి ముందుకెడుతున్నారు. పెడుతుంటే కంసుడి యొక్క గుండెలు అదిరిపోయాయి. అమ్మ బాబోయ్, వచ్చేశాడు రోయ్ కృష్ణుడు, ధనస్సు కూడా విరిచేశాడు, ఇంకా నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. కువలయాపీడం అని ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగుని తోలించాడు కృష్ణుడి మీదకి. మామటి వాడికి చెప్పాడు, దాన్ని కృష్ణుడి మీదకి పురిగొల్పి విడిచిపెట్టు, అది కృష్ణుడిని తొక్కేస్తుంది, కృష్ణుడు మరణించాలని చెప్పాడు. ఆ ద్వారపాలకుడు అక్కడ ఉన్నటువంటి వాడు మామటి కలిసి ఆ కృష్ణుడి మీదకి ఏనుగుని నడిపిస్తే ఆ ఏనుగు వచ్చి ఆయన్ని గట్టిగా చుట్టింది. ఆయన తొండంలోంచి జారిపోయి దాని 4 కాళ్ళకి మధ్యలో దూరితే అది 2 కాళ్ళ మధ్యలో తొండం పెట్టి వెతుకుతోంది కృష్ణ పరమాత్మ కోసం. ఆయన దొరకకుండా వెనక కాళ్ళ మధ్యలోంచి బయటికి వచ్చి దాన్ని తోక పట్టుకుని 100 ధనస్సుల దూరం వెనక్కి ఈడిచేశాడు. దాన్ని ఈడిచేసి సమస్త బ్రహ్మాండములు తన బొజ్జయందున్న వాడికి దిక్కుమాల ఏనుగులు లాగడం పెద్ద కష్టమా, గిరగిర తిప్పి విసిరేస్తే మామటి వాడు పరిగెత్తుకెళ్ళి ఆ ఏనుగుని మరింత ప్రచోదనం చేశాడు. ఒక్కసారి తన కాలుతో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు ముర్రోని ఘీంకరిస్తూ వంగేసరికి దాని 2 దంతాలు ఊడబెరికి అరిచేత్తో దాని యొక్క ఆ కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టారు. దాని కళ్ళల్లోంచి నోట్లోంచి నెత్తురు కక్కుతూ ఆ కోలయాపీడం కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఈ దంతాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇతర వీరుల్ని మావటిని సంహరించి కృష్ణుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఎంత గమ్మత్తుగా వెళ్ళాడో తెలుసా అండి? ఈ ఏనుగు దంతాలు 2 భుజాల మీద వేసుకుని లోపలికి వెళ్ళాడు. చిన్ని కృష్ణుడు ఒక చిన్న పట్టుపంచోటి కట్టుకుని నెమలీక పెట్టుకుని ఆ 2 దంతాలు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. నీలాదేవిని తిరుప్పావయ్యని మన వాళ్ళు చదువుతుంటారు కదా మార్గశీర్ష మాసంలో. ఆ నీలాదేవికి మంచం చేయించాల్సి వస్తే నేను అందరిలా మంచాలు కొనడం చెక్కతో చేయించడం ఏమిటని చెప్పి ఈ కువలయాపీడం నుంచి లాగేసినటువంటి దంతాలతోటే మంచం చేయించేట ఆయన ఆవిడికి. అందుకని ఈ ఏనుగు దంతాలు వేసుకుని లోపలికి ఎడుతున్నాడు. కామము క్రోధము వీళ్ళు చాణూర ముష్టికలు లోపల ఉన్నారు. వాళ్ళు మల్ల యుద్ధం చేస్తారు, పట్టుకు పడగొడతారు వాళ్ళు. ఇప్పుడు బలరామకృష్ణుల్ని ప్రయోగించారు వీళ్ళ మీదకి. ఆ కంసుడు ఎంత దుర్మార్గుడో చూడండి, అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. ముష్టికుడితో బలరాముడు, కృష్ణుడితో చాణూరుడు మల్ల యుద్ధం చేయమన్నాడు వేదిక మీద. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అసలు వీడు మనిషా పశువా? వాళ్ళేమో చిన్న చిన్న బాలురా, వాళ్ళు చూస్తే ఇంత భయంకరమైనటువంటి మల్లులా, జగజ్జెట్టిలా, వాళ్లతో ఈ చిన్న పిల్లలకి యుద్ధమా అని ఆశ్చర్యపోతున్నారు. పోనీ చెప్పా కదండి కామక్రోధాలు ఎలా ఉంటాయో, వాళ్ళైనా మర్యాదగా పోనీ అయ్యో పిల్లలు వాళ్ళతో మనకి యుద్ధం ఏమిటి అన్న భావన వాళ్ళకుందా. వాడన్నాడు ఇదేం వైకుంఠపురం అనుకుంటున్నావా, కంసుడి సభ, ఇది ఏమైనా సంసారాన్ని వదిలిపెట్టేసిన వాళ్ళ సభ అనుకుంటున్నావా, ఇదంతా గర్వించి ఉన్న వాళ్ళ సభ, ఇది ఏమైనా నారదుడు మీనేటటువంటి వేణ అనుకుంటున్నావా, కాలదండం లాంటి నా పిడిగుద్దు, ఇది ఏమైనా లక్ష్మీదేవితో పరాచకాలాడడం అనుకుంటున్నావా, నాతోటి యుద్ధం, నా భుజాల్ని నేను కొట్టినప్పుడు వచ్చే ధ్వని, పిల్లడా నాతో యుద్ధం చేస్తావా, నువ్వెక్కడికి పారిపోతావు, పారిపోవడానికి భక్తుల గుండెల్లేవు, సాగి నువ్వు నడవడానికి వేదాంత వీధి కాదు, రా నిన్ను మట్టు పెడతానన్నాడు. ఇద్దరు కలియబడ్డారు, చాణూరుడితో కృష్ణుడు, ముష్టికుడితో బలరాముడు. బ్రహ్మాండమైన మల్ల యుద్ధం జరిగింది. గరుడు పాముల్ని పట్టుకుని ఎగరేసుకుపోయినట్టుగా వాళ్ళిద్దరిని సంహరించారు. వీళ్ళిద్దరినీ సంహరించగానే కువలయాపీడమా మరణించింది, ధనస్సా విరిచేశాడు, చాణూర ముష్టికులా మరణించారు. కంసుడి గుండె అదిరిపోయింది. ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వెంటనే కత్తి పైకి తీసి, ఒరే ఉగ్రసేనుడు ఎక్కడున్నాడో బంధించండి, వసుదేవుణ్ణి సంహరించండి, దేవకిని సంహరించండి, ఈ గోపాల బారుని మట్టు పెట్టండి అని ఉన్మాదంతో కేకలిస్తున్నాడు. కృష్ణుడు ఒక్క దూకాడంటే ఆ సింహాసనం మీదకి, వాడి జుత్తు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం పొందేశాడు, చచ్చిపోయాడు. వాడు కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో, చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహోయుద్ధం అయిపోయింది అనుకుని అయిపోయాడు.
పంచత్వంబును పోతన గారు ఎంత గొప్ప మాట వాడేశారో చూడండి. వాడు చచ్చిపోయడం లేదు. పంచత్వంబును వాడి పృథ్వీలోకి, జలంలోకి, ఆకాశంలోకి, అగ్నిలోకి వెళ్ళిపోయారా అన్నాడు అంతే. పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడు ఇచ్చన్ వడిన్. ఆ కృష్ణుడు ఆ కంసుణ్ణి పట్టుకుని సింహం ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుందో అలా కిందకి ఈడ్చుకొచ్చి గిరగిర తిప్పి ఆ శరీరాన్ని సభా మధ్యంలో పారేశాడు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీ వసుదేవుల్ని విడుదల చేసి యజ్ఞోపవీతాలు వేసుకుని ఉపనయన సంస్కారం పొందారు. పాపం అక్కడెక్కడో ఉండిపోయారు. ఆ యశోదాదులు బెంగ పెట్టుకుని ఉన్నారని ఉద్ధవుణ్ణి పంపించారు. అక్కడ భ్రమర గీతలు జరిగిన తర్వాత గోపికా గీతలు అని వాళ్ళు మాట్లాడతారు. ఇది పూర్తయిన తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం పూర్తి చేస్తే తప్ప రేపు ఆయన పెళ్లి కొడుకు చేయడం కుదరదు. జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? కంసుడి యొక్క భార్యలు ఇద్దరు జరాసంధుడి కూతుళ్ళు. వీళ్ళు వెళ్లి జరాసంధుడికి మొరబెట్టుకున్నారు, మాకు వైధవ్యం వచ్చింది, కృష్ణుడు సంహరించాడు మా భర్తని. జరాసంధుడికి కోపం వచ్చి అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని కృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇలా 17 మాటలు వచ్చాడు. 17 మాటలు అక్షౌహిణీల సైన్యాన్ని కృష్ణుడు చంపాడు. 18వ మాట మళ్ళీ వస్తున్నాడు జరాసంధుడు. వస్తుంటే ఇప్పుడు కృష్ణుడు ఒక చిత్రమైన పని చేశాడు. ఆయన 18వసారి జరాసంధుడు యుద్ధానికి వస్తున్నప్పుడు తన యొక్క పట్టణమైన మధురానగరాన్ని ముట్టడిస్తే అమాయకులైన గోపాలబాలురు మరణిస్తారని సముద్రాన్ని చోటడిగాడు. నాకు సముద్రంలో ఇంత చోటిస్తే జలదుర్గం కట్టుకుంటాను అని. సముద్రుడు చోటిచ్చాడు. ఆనాడు విశ్వకర్మని అడిగి ద్వారకానగర నిర్మాణం సముద్ర గర్భంలో చేశాడు. ఆనాడు కట్టిన ద్వారక పరమ సత్యం అనడానికి ఈ మధ్య బయటపడినటువంటి అవశేషాలే గుర్తు. ఆ ద్వారకా నగరానికి తన మాయాశక్తితో ఎవరికీ ప్రమాదం రాకుండా, ఎవరికీ తెలియకుండా అందరినీ ద్వారకకి చేర్చేశాడు. తాను బలరాముడు మాత్రమే మధురలో ఉన్నారు. ఈలోగా నారదుడు బయలుదేరి కాలయవనుడని ఒక ఆయన పెద్ద జడోటి వేసుకుంటాడు, నల్లగా ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంది, యాదవులు ఎవ్వరూ కూడా ఆయన్ని చంపలేరు. ఆయన దగ్గరికి వెళ్ళి నారదుడు ఒక మాట చెప్పాడు, నువ్వు అందరి మీదకి యుద్ధానికి ఎడుతుంటావు కదా, అసలు నిన్ను చంపగలిగిన వాడు, నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఉన్నాడు. పిల్లాళ్లే ఉంటాడు, నల్లని మబ్బులా ఉంటాడు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ చోటు ఉంటుంది, కౌస్తుభ వజ్రం పెట్టుకుంటాడు, తుమ్మెదలు మూగుతున్నటువంటి వనమాల వేసుకుంటాడు, కాళ్ళకి చక్కటి పారాణి పెట్టుకుంటాడు, మెరిసిపోతుంటాడు, చేతిలో వేణువు పట్టుకుంటుంటాడు. కృష్ణుడు అంటారు మధురలో ఉన్నారు, వెళ్ళి యుద్ధం చేయన్నాడు. ఆ కాలయవనుడు తన యొక్క యవన సైన్యాన్ని అంతటినీ తీసుకుని వచ్చాడు. వస్తే కృష్ణ పరమాత్మ చూశారు. చూసి అందరూ విడిపోయారు కదా ద్వారకకి. ఈ శత్రు సైన్యం అంతా కోట బయట విడిది చేసింది కృష్ణుడితో యుద్ధానికి. మరునాడు ఉదయం కృష్ణుడి సైన్యం అంతా బయటికి వస్తుందని చూస్తున్నారు. ఎవరైనా ఉంటే కదా సైన్యం లోపల, ఎవరు లేడు, బలరాముడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు చాలా నిశ్శబ్దంగా 2 చేతులు వెనక్కి పెట్టుకుని తన సైన్యాన్ని ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళ అలా చూస్తూ నడుస్తూ కాలయవనుడి దగ్గరికి వస్తున్నాడు. కాలయవనుడు తెల్లబోయాడు. ఏమిటో కోటలోంచి ఒక్కడే వస్తున్నాడు, ఎవరైనా అని చూస్తున్నాడు. వాడు తెల్లబోయాడు. చూస్తుంటే ఈయన దగ్గరికి వస్తున్నాడు కృష్ణుడు. అరే నల్లగా ఉన్నాడు, పచ్చటి పట్టుపంచ కట్టుకున్నాడు, మచ్చ కనపడుతోంది, అదే శ్రీవత్సం అనుకుంటాను, కౌస్తుభమని ధరించాడు, 9 రథ చేస్తున్న వనమాల వేసుకున్నాడు, పిల్లన గ్రోవు పెట్టుకున్నాడు, నెమలి పింఛం పెట్టుకున్నాడు, కిరీటంతో ఉన్నాడు, చాలా సౌందర్యంగా ఉన్నాడు. వీడే కృష్ణుడైతే మరి ఇదేమిటి ఇలా వచ్చేస్తున్నాడు అనుకుని కృష్ణుడేనేమో అనుమానం నిజం చేసుకుందామని, కృష్ణ నీకోసమే వచ్చాను ఆగాగన్నాడు. అనగానే ఆయన పరిగెత్తడం మొదలెట్టాడు. దేవుడు పారిపోతున్నాడు యుద్ధం చేయకుండా, ఇది నీకు సిగ్గుచేటు, యుద్ధానికి రాకుండా పారిపోతున్నావు ఏమిటని ఈ కాలయవనుడు గుర్రం మీద పరిగెడుతున్నాడు. గుర్రం మీద వెంబడిస్తున్నాడు, కృష్ణుడు పరిగెడుతున్నాడు. ఇలా 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 పావుల గుర్రానికి దొరకకుండా పరిగెత్తి కొండ గుహలో దూరిపోయాడు. ఈ గుర్రాన్ని వదిలేసి కాలయవనుడు లోపలికి పరిగెత్తాడు. పరిగెత్తేటప్పటికి అక్కడ దుప్పటి ముసుగెట్టుకుని ఒక ఆయన పడుకున్నాడు. ఇంకా పరిగెత్తలేక, భీరువా ఇక్కడికి వచ్చి పడుకున్నావా, లేని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ఎవడ్రా నన్ను నిద్ర లేపిన వాడని ఇంకో ఆయన లేచాడు ఆ ముసుగులోంచి. లేచి ఆయన తీవ్రంగా చూసేటప్పటికి ఈ కాలయవనులు బూడిదైపోయి కింద పడిపోయాడు. పరీక్షిత్ అన్నాడు, అసలు ఏమిటండి బాబీ అల్లరి, ఆ దుప్పట్లో పడుకున్నవాడెవడని అడిగాడు. అడిగితే ఆయన త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో మాంధాత కొడుకు ముచికుందుడు, మహాతేజో సంపన్నుడు, గొప్ప భక్తులు. నా నిద్రాభంగం చేయకుండా నన్ను కొంతకాలం ఎక్కడి ద్రపమంటారో చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు ఈ గుహ చూపించి అందులో పడుకో, నీకెవడైనా నిద్రాభంగం చేశాడో ఎవడు వాడని ఇలా చూస్తే వాడు బూడిదైపోతాడు, అక్కడ పడుకో అన్నారు. కృష్ణుడికి రహస్యం తెలుసు, అందుకని అక్కడికి తీసుకెళ్ళాడు. వీడిని యాదవుల చేతిలో మరణించాడు కదా, కాలయవనుడి చేతిలో మరణించాడు. ఇప్పుడు 18వసారి జరాసంధుడు వచ్చాడు. 18వసారి జరాసంధుడు యుద్ధానికి వచ్చిన తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు మళ్ళీ కోటలోంచి బయటకు వచ్చి పరుగు మొదలెట్టారు. మళ్ళీ భీరువా నువ్వు అలా పారిపోతావా అని జరాసంధుడు వెంట తగిలాడు. ప్రశ్రవణ పర్వతం అనేటటువంటి ఒక పెద్ద ప్రవర్షణ పర్వతం అనేటటువంటి పర్వతం ఎక్కి ఆ పొదల్లోకి దూరిపోయారు బలరామకృష్ణులు. అక్కడ ఇంద్రుడు వర్షాలు ఎక్కువ కురిపిస్తుంటాడు. చెట్లన్నీ చీకటితో ఉంటాయి, ఒకప్పుడు అన్నవరం ఉన్నట్టు. అంత చీకటితో ఉంటే వాళ్ళకి బలరామకృష్ణుడు కనపడలేదు. వెతికి ఇంకా దొరకట్లేదు. బలరామకృష్ణుడు ఇలా కాదు, ఈ పర్వతం అంతా తగలబెట్టేయండి రా అన్నాడు జరాసంధుడు. వాళ్ళు మొత్తం పర్వతం అంతా తగలబెట్టేశారు. తగలబెట్టేస్తే దాని కాంతులు ఆకాశానికి అంటుకున్నాయి. ఆ రోజున అగ్నిహోత్రం. ఈ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా నిశ్శబ్దంగా పర్వతం మించి సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ ద్వారకానగరానికి వెళ్ళిపోయారు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు మరణించారనుకుని జరాసంధుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు బలరాముడు క్షేమంగా ఉన్నారు.